అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు టానిక్. ఈ కథ రాసిన వారు తెలికిచెర్ల విజయలక్ష్మి గారు. ఇక కథ చదువుదామా. నేను సెయిల్ ఎగ్జామ్ పాస్ అయ్యాను, స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం వస్తుంది అంటూ చెప్పులు విప్పకుండా పరుగున లోపలికి వచ్చి చెప్పాడు వినయ్. ఇంకేమైనా పరీక్షలు రాయి, స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం మాత్రం వద్దు అంటూ అరుగుమించి లేచి తడుముకుంటూ లోపలికి వెళ్తున్న తండ్రిని చూస్తూ కోపంగా, ఈయన గారికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగం గురించి ఏం తెలుసని వద్దంటున్నారు? చదవడం, పరీక్షలు పాస్ అవ్వడం అంటే రోడ్ల మీద కూర్చుని పాటలు పాడటం అంత సులువు అనుకుంటున్నాడు అని తిట్టుకుంటూ, ప్రభుత్వ రంగ సంస్థలలో అంత సులువుగా ఉద్యోగం వస్తుందని అనుకుంటున్నావా? ఒకవేళ వచ్చినా అది ఎన్ని రోజులకు వస్తుందో తెలియదు. నాది మెటలాజికల్ గ్రూప్ కాబట్టి పరీక్ష రాయడం నాకు సులువు అవడమే కాకుండా మంచి ర్యాంకు వచ్చింది. దీన్ని వదులుకుంటే మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో అన్నాడు వినయ్. కొడుకు మాటలకు సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ లేచి పెరట్లోకి వెళ్ళి కూర్చుని, ఏ తీరుగా నన్ను దయ చూచెదవో ఇనవంశోత్తమ రామా అని పాడుకుంటున్న తండ్రిపై కోపంగా కాళ్ళు నేలకేసి బాదుకుంటూ తల్లి వద్దకు చేరుకొని, ఆయన ఏమనుకుంటున్నాడు? వద్దంటే నేను మానేస్తానా? అందరూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగం కావాలని కలలు కంటారు. ఈ ఉద్యోగం కోసం నేను కష్టపడి చదివి పరీక్ష పాస్ అయితే సంతోషించడం మానేసి వద్దంటున్నాడు అంటూ తల్లికి దూరంగా కూర్చొని అరుస్తున్నాడు. అయ్య మీద కోపం తెచ్చుకోకురా. పార్కులో కూర్చుని తంబుర వాయిస్తూ వేసిన డబ్బులు దాచి నీ చదువుకి ఖర్చు పెడుతూ నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తుడివి అవ్వాలని కలలు కంటున్నాడు మీ నాన్న అంటున్న తల్లి మాటలకు అడ్డం పడుతూ, అయితే ఇప్పుడు వచ్చిన ఉద్యోగం ఎందుకు వద్దంటున్నాడు? నాన్నలా నన్ను రోడ్ల మీద అడుక్కోమంటాడా అన్నాడు చిరాగ్గా వినయ్. అవేం మాటలురా. తండ్రి కొడుకుల వాదన విన్నాను. ఎందుకు మీ నాన్న ఆ ఉద్యోగం వద్దంటున్నాడో చెప్తాను విను. బాబుగారు, ఏదైనా కొలువు ఉంటే చెప్పండి అంటూ ఊరికి వెళ్ళినప్పుడల్లా మల్లేశం అడుగుతుంటే, మల్లేశా, నేను ఉద్యోగం అయితే వేయిస్తానురా, కానీ అది పర్మనెంట్ కాదు. వారానికి ఒకరోజు సెలవు ఉంటుంది. సెలవు నాడు డబ్బులు ఇవ్వరు. ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది. హాయిగా ఊర్లో ఉండకుండా రాష్ట్రం కాని రాష్ట్రానికి ఎందుకురా పరుగులు అంటున్న మూర్తిగారి మాట వినకుండా, బాబు, మన ఊర్లో కోతలైపోతే పనులే ఉండవు, పూట గడవడమే కష్టం. రోజు కూలీకి కూతుర్ని ఇయ్యను అంటున్నాడు మామ. నేను కష్టపడి పని చేస్తానని మీకు తెలుసు. మీ కాడనే ఏదైనా పని ఇప్పించండి అంటూ నసుగుతూ ప్రతిసారి వెంటపడుతున్న మల్లేశంని తనతో పాటు తీసుకువెళ్ళి స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగస్తుడిగా వేయించారు మూర్తిగారు. స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం దొరికినందుకు మురిసిపోతూ 6 నెలల తర్వాత ఊరికి వచ్చి ఊర్లో స్నేహితులందరికీ తన ఉద్యోగ వివరాలు, అక్కడ వేసుకునే టోపీ, బూట్లు, డ్రెస్సు వివరంగా చెప్తూ అందరి చేత శబాష్ అనిపించుకుంటే చాలామంది ఈర్ష్యకు కూడా కారణమయ్యాడు. పొలం పనులు చేసుకుంటూ మట్టి పిసుక్కునేవాడికి పిల్లను ఇవ్వను, నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అనుకునేవాడు ఉద్యోగస్తుడై ఉండాలి అనే మేనమామ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం వచ్చిందని మల్లేశం చెప్పగానే మీనమేషాలు లెక్క పెట్టకుండా కూతురు లలితనిచ్చి పెళ్లి చేశాడు. సంవత్సరం తిరిగేసరికి మల్లేశం లలిత కొడుకు పుట్టాడు. జీవితం సాఫీగా సాగుతుంది. సూటు బూటు వేసుకున్న ఆఫీసర్లను చూసినప్పుడల్లా నా కొడుకును బాగా చదివించి స్టీల్ ప్లాంట్లో ఆఫీసర్గా చూసుకోవాలి అని కలలు కనేవాడు మల్లేశం. 6 నెలలు. పిల్లాడు గుక్కపట్టి ఒకటే ఏడుపు. కొడుకును ఊరుకోబెట్టలేక అవస్థపడుతుంది లలిత. నైట్ డ్యూటీ చేసి వచ్చిన మల్లేశంకి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ బాధను తట్టుకోలేక విసుగ్గా, ఏమే, పిల్లాడిని ఊరుకోబెట్టు, రాత్రి డ్యూటీకి పోవాలి అంటూ కసిరాడు. పిల్లాడు ఏడుపు అంతకంతకు పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. ఇక లాభం లేదనుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అలా ఆ రోజంతా గడిచిపోయింది. కంటి మీద కునుకు అన్నది కుదరలేదు మల్లేశంకి. డ్యూటీకి వెళ్ళక తప్పదనుకుంటూ ప్లాంట్కి చేరుకున్నాడు. చల్లటి నీళ్ళతో మొహం కడుక్కొని డ్యూటీలో అలర్ట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ముడి ఇనుము బాయిలర్లో వేయడానికి ప్రయత్నిస్తూ లిక్విడ్ స్టీల్ను చూస్తూ ఒక్కసారిగా తుల్లిన మల్లేశం తలకిందులై ప్రవహిస్తున్న లిక్విడ్ స్టీల్ వైపు జారాడు. అక్కడే ఉన్న మరొక ఉద్యోగి అదాటిన కాళ్ళు పట్టుకుని మీదకు లాగడంతో ప్రాణం దక్కింది. ఆ వేడికి దగ్గరగా వెళ్ళిన మొహం అంతా కమిలిపోయి కళ్ళు మంట అంటూ గట్టిగా ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతున్న మీ నాన్నను హాస్పిటల్కి తరలించారు. రోజులన్నీ ఒకేలా గడిస్తే ఏం బాగుంటుంది అనుకున్నాడో ఏమో విధాత. ప్రాణ ప్రమాదం జరగకుండా కాపాడి గుడ్డివాణ్ణి చేశాడు. కాంట్రాక్టు ఉద్యోగం అవడంతో నష్టపరిహారం పెద్దగా డబ్బేమీ రాలేదు.
కష్టపడి పనిచేస్తూ బతుకుపై ఆశలు పెంచుకుంటూ రంగుల కళలు చూసే మీ నాన్న జీవితం చీకటిమయం అయిపోయింది. మీ నాన్న పరిస్థితి చూసి, ఒరేయ్ అనవసరంగా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చానురా, ఇప్పుడు ఎలా బతుకుతావురా అంటూ కన్నీరు కార్చారు మూర్తిగారు మా మీద జాలితో. ఊరికి వెళ్ళిపోండి, కలో గంజో తాగి అక్కడ ఎలాగో బతకండి అంటూ కొంత సొమ్ము మా చేతిలో పెట్టారు. బతికి చెడి మన ఊరికి వెళ్ళాలని లేదు బాబు, ఇక బతికినా ఇక్కడే చచ్చినా ఇక్కడే అని ఏడుస్తున్న మీ నాన్నను ఓదార్చారు. ఆఫీసర్ ఇంట్లో వంట పనికి నన్ను కుదర్చి మన బాగోగులు చూసేవారు మూర్తిగారు. నిన్ను అపురూపం చూసుకుంటానని మీ అయ్యకు మాటిచ్చి నీ కష్టం మీద బతుకుతున్నాను. ఆ క్షణం నా ప్రాణం పోయినా నీకు ఈ బాధ ఉండేది కాదు అంటూ ఏడ్చే మీ నాన్నను ఓదార్చడం కష్టమే అయ్యేది. మనసు కష్టపెట్టుకుంటాడేమో అని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా పగలు రాత్రికి తేడా తెలియక సమయం గడవక ఒంటరిగా విలపిస్తున్న మీ నాన్నను పరిస్థితి అర్థం చేసుకుని తంబురా టేప్ రికార్డ్ తీసుకువచ్చి పాటలు పెట్టి పాటకు తగినట్టుగా వాయించడం నేర్చుకోమన్నారు. ఏదైనా కొత్తది నేర్చుకోవాలనే తపన ఉండే మీ నాన్న సులువుగానే రామదాసు కీర్తనలు నేర్చుకున్నారు. ఇంట్లో ఉండి బాధపడే మీ నాన్నను మార్పుగా ఉంటుందని పార్కులో తీసుకొచ్చి కూర్చోబెట్టేదాన్ని. అక్కడ కూర్చుని తంబురా వాయిస్తూ చక్కటి స్వరంతో పాటలు పాడే మీ నాన్నకి ఎవరైనా డబ్బులు వేస్తుంటే దేనికి పనికి రాకపోయినా అడుక్కోవడానికి పనికి వస్తాను పేలవంగా అంటున్న మీ నాన్నను చూస్తుంటే బాధగా అనిపించేది. అందరూ వేసిన డబ్బులు తెచ్చి లెక్క పెట్టి దాచుకుంటూ నీ చదువుకి ఉపయోగించాడు మీ అయ్య అంటూ కళ్ళు తుడుచుకుంది లలిత. తల్లి మాటలు వింటున్న వినయ్కి పశ్చాత్తాపం కలుగుతుంది. వాళ్ళెంత పేదరికంతో బాధపడుతున్నా తనకు మంచి విద్యను అందించాలనే కోరికతో తనను ఏ లోటు రానివ్వకుండా చూసిన తల్లిదండ్రులను ఎన్నోసార్లు చులకన మాట్లాడిన రోజులు గుర్తుకు వచ్చి మనసు దుఃఖించింది. మెటలాజికల్ గ్రూప్ తీసుకున్నానని చెప్తే ఆ గ్రూప్ వద్దంటూ గొడవ పెడుతూ కంప్యూటర్ సైన్స్ గ్రూప్ తీసుకోమని అరిచారు. అందుకేనా అనుకుంటూ తండ్రి వద్దకు చేరుకున్నాడు వినయ్. కళ్ళు మూసుకుని పడుకున్న తండ్రిని చూస్తుంటే కళ్ళు చెలమలుగా మారాయి. నాన్న గుడ్డివాడు అంటారనే భయంతో తండ్రిని ఎవరికీ పరిచయం చేయడం ఇష్టం ఉండేది కాదు వినయ్కి. స్నేహితుల ముందు తండ్రిని దూరంగా ఉంచుతూ అపరిచితుడిలా ప్రవర్తించేవాడు. చూపులేని నాన్న తన ప్రవర్తన అర్థం చేసుకోలేకపోయేవాడు. అర్థమైన తల్లి మాత్రం మౌనంగా ఉండిపోయేది. అవన్నీ గుండెనికి వస్తుంటే ఏం మాట్లాడగలడు? తండ్రికి క్షమాపణ చెప్పాలని ఉంది. అయ్యో నా నోరు పెగలటం లేదు ఎందుకనో. కాలేజీ 2వ సంవత్సరంలో స్నేహితులతో పాటు పార్కుకు వెళ్ళిన రోజు అక్కడ తంబురా వాయిస్తున్న నాన్నని చూస్తూ శంభు అన్న మాటలు, ఒరేయ్ మనం కూడా సంగీతం నేర్చుకుందాం, చదువు పూర్తయి ఉద్యోగం రాలేదనుకో ఇలా ఫారిన్ స్టైల్లో పాడామంటే బోలె డబ్బులు సంపాదించవచ్చు అనగానే తండ్రిపై ఉన్న తిరస్కారాన్ని కప్పిపుచ్చుకుంటూ వెళ్దాం పదండర్రా అంటూ అందరినీ అక్కడి నుండి వడివడిగా బయటికి వచ్చి ఇంటికి చేరుకొని ఈ పాటల బిజినెస్ మానేయమని చెప్పమ్మా. ఆ చెట్ల కింద పాడుతున్నది నా తండ్రిని ఫ్రెండ్స్కి తెలిస్తే నన్నందరూ వెక్కిరిస్తారు. నిన్ను చూడాలని ఉందిరా అంటూ ఆయన్ని తీసుకువచ్చేవు. ఇంకా నయం వాళ్లకు నాన్న సంగతి తెలిస్తే నా పరువేమయ్యేది అంటూ నిలదీస్తున్న కొడుకు మాటలకు ఆ తల్లు మనసు ములిగిందేమో. మూర్తిగారు రమ్మంటున్నారని చెప్పి నాన్నను తీసుకుపోతాను లేరా, ఇవేమీ బుర్రలో పెట్టుకోకు, రేపే వెళ్ళిపోతాము, నువ్వు బాగా చదువుకో చాలు అంటూ తండ్రిని తీసుకెళ్లిన తల్లి గుర్తుకు వచ్చి ఆ రోజు దయా జాలి అనేది లేకుండా ఎంత నిర్దాక్ష్యంగా మాట్లాడాడు అనుకోగానే మనసు బరువెక్కింది. తండ్రి పాదాలపై తలపెట్టుకొని కింద కూర్చుని వినయ్ కన్నీటి తడి స్పర్శకు మెల్లగా లేచి కూర్చున్న మల్లేశం కొడుకు తలపై రాస్తూ, అయ్యో ఈ ఉద్యోగం వద్దన్నా నేను బాధపడుతున్నావా నాయనా అన్నాడు మల్లేశం. నాకొద్దు నాయనా ఉద్యోగం, నా తండ్రికి చూపును దూరం చేసిన ప్లాంట్లు నేను పనిచేయను. చెలాకిగా ఎంత పనైనా చేసుకునే నువ్వు ఒక్కొక్క అడుగు వేయడానికి కూడా భయపడుతూ రోడ్డు మీద చేరుకొని కూర్చొని పాటలు పాడుతున్నా నిన్ను చీదరించుకున్నాను. కానీ నువ్వు ఇలా తల వంచుకుని కూర్చోవడానికి ఎంత బాధపడ్డావో అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు చేస్తున్న పని నాకు నామోషిగా అనిపించిందే తప్ప సంపాదన కోసం ఎండా వాన అని చూడకుండా రోడ్డు మీద కూర్చుని పాటలు పాడి తెచ్చిన డబ్బులతో కార్పొరేట్ కాలేజీలో చదువుకుని అమ్మ కష్టాన్ని నీ కష్టాన్ని లెక్క చేయకుండా విలాసంగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉద్యోగం వస్తే మీ ఇద్దరికి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్న దుర్మార్గుడిని. నువ్వు చెప్పినట్టు మరేదైనా ఉద్యోగానికి పరీక్షలు రాస్తాను నాన్న, కష్టపడి చదివి తప్పకుండా సెలెక్ట్ అవుతాను, మీ ఇద్దరిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను, మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏది చేయను అంటున్న కొడుకును దగ్గరికి తీసుకొని, నేను పెద్దోడిని అయిపోయాను రా, నాకు అన్నీ పాత ఆలోచనలే,
నేను ఇప్పుడే మూర్తి గారితో మాట్లాడాను. ఆయన నీకు సెయిల్లో మంచి ర్యాంకు వచ్చిన విషయం తెలుసుకుని మురిసిపోయారు. నన్ను కేకలేస్తూ నీ కర్మకాలి నీకు అలా అయ్యింది, అలా అనుకుంటే ట్రైన్ యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటూ ట్రైన్ ఎక్కడం మానేస్తారా? విమానానికి ఎక్కే పైలట్ తనతో పాటు అందరు ప్రయాణికులను చల్లగా గమ్యం చేర్చే ధైర్యం ఇవ్వమని దండం పెట్టుకుని విమానం ఎక్కుతాడు. కోచ్ ఫ్యాక్టరీల్లో ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటాయి. ఇలా నువ్వు వాడిని ఆపడం భావ్యం కాదు. ప్రతి ఉద్యోగంలోనూ రిస్క్ ఉంటుందని అర్థం చేసుకో. స్టీల్ ప్లాంట్లో ఉద్యోగమే వద్దని అనడం పొరపాటని చెప్పారు ఆయన. ఆయన మాటలు నాకు టానిక్లా పనిచేశాయి. నువ్వు స్టీల్ ప్లాంట్లో ఆఫీసర్గా ఉద్యోగం చేస్తావు. ఉద్యోగం చేసే సమయంలో అప్రమత్తంగా ఉంటావు. నా కల తీరుతుంది. కానీ ఒక్క మాట రా, తమ్ముర వాయించడం మానేయమని మాత్రం అనకు. కళ్ళుపోయిన లోటును ఈ తమ్ముర తీర్చింది అంటూ ప్రేమగా తమ్మురపై చెయ్యి వేసి తడుముకున్నాడు మల్లేశం. కథ సమాప్తం.